ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి వచ్చి. 2.5 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు కట్టారో దేవుడికి తెలుసు. కానీ ఎన్ని ఇళ్ళు కూలగొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లారులేసి కూలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాలనీ 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4,000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటిగా శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి.